హాయ్ హలో నమస్తే. మన తెలుగింటి గుమ్మగుమ్మలకి స్వాగతం. ఈరోజు నేను వంటకాలతో కాకుండా ఒక పువ్వు గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చానండి. అదే మన బ్రహ్మకమలం. దీనిని నైట్ క్వీన్ అని కూడా అంటారు. అత్యంత అరుదుగా కనిపించే ఈ శ్వేత బంగారు వర్ణంతో ఉండే కమలాన్ని దర్శించుకోవడం ఎవరికైనా మంచిదండి. దీన్ని దర్శించి దానిని మనము మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే వెంటనే నెరవేరుతాయని విస్తృతంగా ప్రచారంలో ఉందండి. ఈ పుష్పము హిమాలయాల్లో పూస్తుందండి. హిమాలయాల్లో ఎత్తైన ప్రదేశాలలో, చల్లని ప్రదేశాల్లో ఈ పువ్వు పూస్తుంది. అయితే ఈ కొద్ది కాలంగా ఇది మన ఇళ్లల్లో కూడా పెంచుకుంటున్నామండి. అయితే ఈ పుష్పము సంవత్సరంలో ఒకసారే పూస్తుందండి. ఈ మొక్కను మనం పెంచుకున్న 2-3 సంవత్సరాల తర్వాత పువ్వు పూస్తుందండి. అయితే ఈ కమలము విచ్చుకోవడం సాధారణ సమయంలో మనకి కనపడదు అండి. ఓన్లీ రాత్రి వేళలో మాత్రమే ఈ పుష్పము విచ్చుకుంటుందండి. కేవలం 2-3 గంటల్లో మాత్రమే విచ్చుకొని ఉండే ఈ పుష్పము చాలా అరుదైనదండి. ఒక్కసారి మాత్రమే ఈ పువ్వు పూస్తుందండి. ఈ బ్రహ్మకమలము ఎంతో సుందరమైన పువ్వు, ఎంతో విశేషమైన పువ్వు అండి. ఈ బ్రహ్మకమలాన్ని చూస్తే మనకు విధాత బ్రహ్మ గుర్తుకొస్తారు. ఎందుకంటే సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ కమలం పైనే ఆసనుడై ఉంటారు కాబట్టి మనకి ఆయన గుర్తుకొస్తాడు. మనం చాలా చిత్రాల్లో చూసే ఉంటాం కాబట్టి మనకి అర్థమవుతుంది బ్రహ్మ ఎప్పుడు కమలం పైనే కూర్చొని ఉంటారు కాబట్టి. అలాగే ఆయన చేతిలో ఒక కమలం పువ్వు కూడా ఉంటుందండి. దీన్ని బట్టి మనకి ఈ కమలం యొక్క ప్రాముఖ్యత ఏంటో మనకి అర్థమవుతుంది. అలాగే బ్రహ్మకి మరొక పేరు కంచె అండి. ఆయన మహావిష్ణువు నాభి నుంచి ఉద్భవించారని కూడా మనకి పురాణాల్లో చెబుతున్నారు. మరికొందరు ఆయన ఈ శ్వేతకమలం నుంచే ఉద్భవించారని కూడా చెబుతారండి. ఈ ఉదాంతంలో జన్మనిచ్చే పువ్వుగా కూడా ఈ బ్రహ్మకమలం ప్రసిద్ధి చెందింది. అంత ప్రాముఖ్యం ఉన్న ఈ బ్రహ్మకమలం మా ఇంట్లో పోయడం మేము ఎంతో సంతోషపడ్డాం, ఎంతో ఆనందపడ్డాం. ఆ సంతోషాన్ని, ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని మేము ఈ వీడియోని అప్లోడ్ చేసామండి. ఈ మొక్కను మేము 2.5 సంవత్సరాల ముందు నాటినామండి. ఈ మొక్క మేము నాటి 2.5 సంవత్సరాలు అయిన తరువాత మొదటిసారి మా ఇంట్లో ఈ పుష్పము పూసిందండి. ఈ పువ్వుని చూసి మేము ఎంతో ఆనందపడ్డాము, సంతోషపడ్డాము. ఈ పువ్వు రాత్రిపూట 11-11:30 టైంలో పూసిందండి. మళ్ళీ 4-4:30 మధ్యలో వాడిపోయిందండి. ఆ సమయంలోనే ఈ పువ్వుకి పూజలు చేసుకోవాలండి మనం. ఈ పువ్వును కోసుకొని దేవుడికి నివేదించవచ్చు, లేదంటే చెట్టుకే ఉంచి కూడా పూజ చేసుకోవచ్చండి. మేమైతే చెట్టుకే ఉంచి పూజ చేసినాము. పూజ అంటే మరీ ఎక్కువగా కాకుండా పసుపు కుంకుమలు కానీ, లేదంటే కొబ్బరికాయ కొట్టుకోవచ్చు, లేదంటే హారతి ఇచ్చి నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు. మేమైతే పసుపు చల్లి నైవేద్యం పెట్టలేదండి, కొబ్బరికాయ ఒకటి కొట్టి హారతి ఇచ్చినాము. ఇలాగా మనకి తోచిన విధంలో పూజ చేసుకోవచ్చండి. పాలసంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టి వేల కాంతిలీను తల్లి నీకు మంగళం. పద్మపీఠ ముందు నిలిచి భక్త కోటి కభయమిచ్చి భాగ్యమెంతో కూర్చు తల్లి నీకు మంగళం. దూగమంత కాసివేసి లోకపాలనము చేసి లోకమంత నిండియున్న నీకు మంగళం. పాలసంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టి వేల కాంతిలీను తల్లి నీకు మంగళం. పాల రూపమందు వచ్చి బాధ తీర్చి వరములిచ్చి మట్ల పాల మేలు తల్లి నీకు వందనం. పాలసంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టి వేల కాంతిలీను తల్లి నీకు మంగళం.